వెల్కమ్ టు హెచ్ టుడే. రాజంలో శుక్రవారం తిరంగ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ మాతాకి జై అంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా మన జవాన్లు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడమే తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశమని కోర్లు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైనిక దళాలకు సంఘీభావంగా నేడు విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం కోండ్రు మురళి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉండే ఉగ్రముఖలే కాకుండా టెర్రరిస్టులు అందరికీ భారత్ సైనికులు కేవలం 20 నిమిషాల్లోనే వణుకు పుట్టించే విధంగా వారి స్థావరాలపై విరుచుకుపడ్డారు. భారత్ సైనికులు కేవలం టెర్రరిస్టులపైనే దాడి చేశారే తప్ప సామాన్య ప్రజలకు ఎవరికీ హాని తలపెట్టలేదని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై కూడా పాకిస్తాన్ దుశ్చర్యలను భారత్ బయటపెట్టిందన్నారు. అమాయక ప్రజలపై పాకిస్తాన్ వ్యవహరించిన తీరుడు భారత్ ఎన్నటికీ మర్చిపోదని, ఉగ్రవాదంపై పోరుకు భారత్ ఎన్నడూ సిద్ధంగా ఉంటుందని, మన దేశానికి హాని తలపెట్టాలని చూసిన ఏ ఉగ్రవాద సంస్థలపైన అయినా భారత్ ఇలాగే తీవ్రంగా విరుచుకుపడుతుందని హెచ్చరించారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో ప్రధాన రహదారి దగ్గర వెళ్ళింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింధూర్ ఆపరేషన్తో పాకిస్తాన్ ఏ విధంగా జయించామో ప్రపంచంలో ఏ దేశానికైనా ఇదే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచంలో మన సైనికులు అత్యుత్తమైన సైనికులు. మొన్న పోరాటం మనం సామాన్య ప్రజల మీద కాదు, ఉగ్రవాదుల మీద, అలాగే ఉగ్రవాదులు ట్రైనింగ్ ఎవరిస్తారో వారి మీద ఆపరేషన్ చేయడం జరిగింది. భారతదేశంలో మరి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మరి అందరినీ కూడా చీల్చి చెండాలడం జరిగింది. ఈరోజు దేశం అంతా కూడా ఒకే మాట మీద ఉంది. ఎవరైతే దేశంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే మరి టెర్రరిస్టులు పంపించాలనుకుంటున్నారో ఆ పంపించిన దేశాలకు కూడా ఖచ్చితంగా జవాబు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే. ఆనందోత్సవంతో ఈరోజు పండుగ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంకా ఎప్పుడు కూడా భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది కూడా ఇంకా మునుముందు ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్.